హైదరాబాద్ మెట్రో రైలును ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులు. గత ఏడాది సూత్రప్రాయంగా జరిగిన ఒప్పందంలో 2,000 కోట్ల ఈక్విటీని ఏకమొత్తంగా ఎల్ఎన్టీకి చెల్లించేలా 13,000 కోట్ల రుణాలను ప్రభుత్వం బదలాయించుకునేలా అవగాహనకొచ్చింది. ఆ తర్వాతే స్వాధీన ప్రక్రియ మొదలైంది. మెట్రో ఆస్తులు, వాటి విలువలు, ఐడీబీఐ క్యాపిటల్, రైళ్లు, ట్రాక్లు, సిగ్నలింగ్ వ్యవస్థ వంటి సాంకేతిక అంశాలపై డిఎంఆర్సీ ముదింపు చేసి ప్రాథమిక నివేదికలిచ్చాయి. ఏడు 7,56,000 మంది ఉన్నారు. ఈ 7,56,000 మందికి సంబంధించి ఆరోగ్య భద్రత విషయంలో కానీ, ప్రమాదాలు సంభవించినప్పుడు వాటికి సంబంధించిన విషయాల గురించి కానీ రాష్ట్ర కేబినెట్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ ఉద్యోగస్తులు, పెన్షనర్స్కి ₹1 భారం కాకుండా, వారి జేబు నుంచి ₹1 కూడా చెల్లించకుండా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా, ఖజానా నుంచి అదనంగా ₹1 కూడా ఖర్చు కాకుండా, గతంలో ఏ రకంగానైతే సింగరేణిలో, జెన్కోలో ఇన్సూరెన్స్ సిస్టమ్ ద్వారా ఏ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ ఈ పెన్షనర్స్, ఉద్యోగస్తులు కట్టకుండా, ఏదైనా దురదృష్టకరమైన సంఘటనలో ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఆ కుటుంబానికి ₹1,25,00,000 వచ్చే విధంగా పాలసీని ఇచ్చే కార్యక్రమంతో పాటు 60 సంవత్సరాల లోపు ఏ ఉద్యోగస్తుడైనా సహజ మరణంతో చనిపోయినా వారికి రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా ₹10 లక్షల వచ్చే స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోయే 2-3 రోజుల నుంచి అడాప్ట్ చేసే కార్యక్రమం ఒకటి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీన్ని రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి శుభవార్తగా తెలియజేస్తున్నాం. ఉద్యోగస్తులు, పెన్షనర్స్ కలిపి 7,56,000